ఇప్పుడు ఈవీఎంలు వీవీప్యాట్ల సంగతి పక్కన పెడదాం. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి 3 రాజధానుల కారణం కాదా, లేకపోతే మద్యపానం నిషేధిస్తానని చెప్పి మద్యపానంలోనే బ్లాక్ మనీగా సంపాదించాడు అని కానీ, ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఏపీకి ఒక రాజధాని లేకపోవటం అందరికీ ఒక పెద్ద ఎమోషన్ అయిపోయింది. అమరావతి రైతులందరూ కలిసి వాళ్ళ భూములు నిజంగానే దాన ధర్మాలు చేసినట్టే చేశారు, వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఇలాంటి పాలనలన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచాడు సరే కానీ మంచి మంచి మినిస్టర్లు పోయారు. రోజా కానీ, పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ. ఎవరుంటారు మరి? ఇది వైఫల్యం కాదా? ఈవీఎంలు పక్కన పెట్టండి. మీరు ఇప్పుడు ఇందాక పొలిటికల్ అనాలిస్టిక్స్ అన్నారు. నిజంగానే ఇవన్నీ వైఫల్యాలు ఉండగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవన్నీ కావా? సరే, నేను 2-3 ఇవి చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు వచ్చిన జనం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే స్పీచ్కి ఎక్కడండి మొత్తం గ్రీన్ మ్యాట్ యానిమేషన్ జరిగిందని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ఆడియన్స్ పెట్టుకొని లేదు. మీరు చూసారా లేదా? గ్రీన్ మ్యాట్ అని చెప్పేసి చూపించినటువంటి కొన్ని మీడియా ఛానల్ గురించి కాదు, పెట్టుకొని కింద గ్రీన్ మ్యాట్ వేస్తే మీరు చేయగలరా? చేయొచ్చు. మీకు ఆల్రెడీ చాలా సార్లు కొన్ని వీడియోస్ వాళ్ళు ట్రోలర్స్ పెట్టినటువంటి గ్రీన్ మ్యాట్స్ కూడా చాలా చక్కగా చేసి చూపించారు. అది ఇంపాసిబుల్. అది గ్రీన్ మ్యాట్ కింద ఉండగా, కింద గ్రీన్ మ్యాట్ ఉంటే పైనుంచి క్రౌడ్, మీరు లేని క్రౌడ్ ని తీసుకొచ్చి చూపించడం అది ఇంపాసిబుల్. లాస్ట్ లో ఎంటీ గ్రీన్ మ్యాట్ ఉన్న చోట కాపీ పేస్ట్ చేసుకొని నిల్చోబెట్టవచ్చండి, అదేం పెద్ద ఎడిటింగ్ ఏం కాదు. వీడియోలలో చూసిన విజువల్స్ సరే పోనీ, నేను మిమ్మల్ని ఒక సవాల్ అడగను సూటిగా. నన్ను అది ఎడిటింగ్ కాదు పోనీ, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే క్యాన్వసింగ్ ది బెస్ట్ చేయగలిగితే అదే పార్టీ గెలుస్తుంది అని చెప్తారు బేసిక్ గా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సిద్ధం సభలో ఏ కాన్స్టిట్యున్సీకి పోతే ఆ కాన్స్టిట్యున్సీకి పిలిచి ఆ కాన్స్టిట్యున్సీని, సదర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అభ్యర్థిని సౌమ్యుడు, మంచోడు, ఈయనకు ఓటేయండి అని చెప్పి ఎక్కడికక్కడ పిలుచుకొని చేశారు. ఇంత దారుణంగా ఓడిపోతారండి? సరే, ఓడిపోవడంలో నేను కించపరచట్లేదు, బట్ ఎవరైనా సరే క్యాన్వాసింగ్ గెలిచినటువంటి పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటిది అంతమంది గ్రీన్ మ్యాట్ లో వచ్చినటువంటి మనుషులు, సరే గ్రీన్ మ్యాట్ అంటే నేను కలర్ చెప్తున్నా, ఎడిటింగ్ చెప్పట్లేదు. గ్రీన్ మ్యాట్ కూడా ఒప్పుకుంటాను నేను. సరే, గ్రీన్ మ్యాట్ అండి, అది గ్రీన్ మ్యాట్ అండి. ఎన్నికలు ఇంకా 4 days ఉన్నాయనగా TV9లో జగన్మోహన్ రెడ్డి గారు, ABNలోనేమో చంద్రబాబు నాయుడు గారు సేమ్ టైం ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. సేమ్ టైం వ్యూవర్షిప్ ఏ ఛానల్కి ఎంత ఉందో మీరు చూశారు. TV9కి ఆబ్వియస్లీ ఎక్కువ ఉంది అప్పుడు. ఎందుకు? ఇద్దరు నాయకులు మాట్లాడుతున్నప్పుడు 1,75,000 లైవ్ వ్యూస్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఇది 12,000 13,000 ఎందుకుంది? చంద్రబాబు నాయుడిని వినటానికి ప్రజలు సిద్ధంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఐటీ సెల్ విపరీతంగా ఉంది, ఐప్యాక్ వెనకాల ఉంది, సోషల్ మీడియా వ్యవస్థ ఎక్కువ ఉంది, సాక్షి ఉంది, అలా కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవి కాదా? చంద్రబాబు నాయుడు నిజంగానే సోషల్ మీడియా అంత ఎక్కువగా వాడాడా? చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో వాడిన సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి 10% కూడా వాడలేదు. అయి ఉండొచ్చు, ప్రజలే తేల్చాలి అది. ఓకే, అదొక పారామీటర్. ఓకే, అది వదిలేసేయండి. ఎన్నికలు అయిపోయినాయండి. జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళారు. పోనీ ABNకి అయితే ఓపెన్ సీక్రెట్ అందరికి ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తారు అనేది. సో ABNలో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు. TV9కి అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉంది మార్కెట్ లో, యూనివర్సల్ మీడియా లాగా పిలుచుకునే దాంట్లో జగన్ గారు కూర్చున్నారు. అదే TV9 కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇతర ఛానల్ ఎందుకు చూస్ చేసుకోలేదు? మరి ఆయన సాక్షిలోనే కూర్చొని ఉండొచ్చు, అప్పుడు వ్యూస్ మీరు అడగాల్సింది. నిజంగానే పక్కన పెట్టేద్దాం. పోనీ అదే TV9 సంస్థ జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసింది కదా, చంద్రబాబు నాయుడు గారిని కూడా చేసి ఉండొచ్చు కదా. అదే చెప్తున్నా కదా, కేవలం చంద్రబాబు నాయుడిని చేయరు. మీరు ఒప్పుకోకండి. నన్ను ఒక క్వశ్చన్ అడగనివ్వండి. ఇక్కడ ఒక చీకటి ఒప్పందం జరిగిపోయింది, సాక్షి TV9 కొనేసిందని కూడా కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. వచ్చినాయి వచ్చినాయి కానీ అంతర్గతంగా మీడియా వ్యవస్థాపకులకు మాత్రమే తెలిసిన నిజం. అది అబద్ధమో నిజమో మనం చెప్పడానికి కూడా లేదు. బట్ అదే జగన్మోహన్ రెడ్డి సాక్షిలో కూర్చొని, ఈయన ABN లో కూర్చొని ఉంటే అప్పుడు మనం ఆ వ్యూస్ అనేవి క్యాల్కులేట్ చేసేవాళ్ళం. సరే, అంతేందుకు ట్రెండింగ్ లో వచ్చిన వీడియో ఒకటి చూసారా? TV9లో ఒక రోజు కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ట్రెండింగ్ లోకి వచ్చింది వీడియో, ఏకంగా సింగిల్ నైట్ లో 1 million దాటేసింది. దాన్ని ఏమంటారు మరి? అది ఓడిపోయాక అంతమంది వినడానికి సిద్ధపడ్డారు కదా. అంటే ఓడిపోయిన తర్వాత ఏం చెప్తాడు? ఎన్నికల కంటే ముందర సైమల్టేనియస్ గా జరుగుతున్న ప్రసారాల గురించి నేను కంపారిజన్ చెప్తున్నా. సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి కాబట్టి, లేకపోతే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు.
క్రౌడ్ ఎవరికి ఎక్కువ వచ్చింది? నాకు తెలిసి పులివందలకి వెళ్ళినప్పుడు క్రౌడ్ రాలేదని చెప్పి నేను వీడియోస్ కూడా ఎక్కువ చూసాను జగన్ టైంలో. క్రౌడ్ రాలేదా? ఒకసారి విజువల్స్ చూడండి దయచేసి. ఇదేదో నేను మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి విరుద్ధంగా కనపడుతున్నాయి తప్ప విజువల్స్ చూడండి. నా మాట ఏంటంటే, నన్ను నమ్మొద్దు, విజువల్స్ చూద్దాం, చూడండి, వెరిఫై చేసుకోండి. కుప్పం వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతమంది వచ్చారు, జగన్మోహన్ ఒక రహీం అనే వ్యక్తి చనిపోతే జగన్మోహన్ రెడ్డి వినుకోండి. చాలా బాగా చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చితే అక్కడ ఇసుక రాలనంత జనం, ఆ జనాన్ని చూసిన తర్వాత గుడ్ మార్నింగ్ ధర్మవరం ఈ కేతిరెడ్డి గారు ఏమంటారు అని అంటే, ఒక సినిమా యాక్టర్ ఉంటుంది, ఆమె పేరు ఐటెం డాన్సులు చేసింది, మంచి సినిమాలు చేసింది, ఆమె కూడా వచ్చి లించుంటే ఇంతకంటే ఎక్కువ జనం వస్తారు, రాజకీయం అంటే ఇది కాదు అని అన్నారు. సో ఇప్పుడు దీన్ని ఏమంటారు? వచ్చినటువంటి మనుషుల్ని చూడమంటారా? బట్ వచ్చినటువంటి మనుషుల్ని చూసి ఓట్లను చూడమంటారా, లేకపోతే ఏం చెప్పమంటారు? ఈ రోజులలో రాజకీయం మీకు తెలియదు ఏం లేదు. 300 రూపాయలు వస్తే జనం అసలు పట్టరాలన్నంత జనం కూడా వస్తున్నారు. మళ్ళీ ఈ మాట మాట్లాడితే జనాన్ని తప్పు చేస్తున్నారు. అక్కడ అచ్యుతాపురంలో ఒక బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగితే కలెక్టర్ గారు అక్కడికి వచ్చారు. కలెక్టర్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీకు సాయం చేస్తారని హామీ ఇచ్చారు అంటే, ప్రజలు ఏమన్నారు అక్కడ, మేము చంద్రబాబు నాయుడు నమ్మము, జిల్లా కలెక్టర్గా మీరు హామీ ఇవ్వండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు మేము నమ్మము, జిల్లా కలెక్టర్గా మీరు హామీ ఇవ్వండి, మేము చంద్రబాబు నాయుడు నమ్మమంటున్నారు. వైసీపీ నాయకులు శ్రేణులు అనుకోవచ్చు. అప్పుడు ఎందుకు గ్రూప్ ఆఫ్ పీపుల్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలైతే అనుంటారు కదా. ఒక విషయం చెప్తున్నానండి, ఈ ఎన్నిక మాత్రం ఎస్పెషల్లీ ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం ఆ అసెంబ్లీలు కబ్జా చేయడం కోసం కుట్రలతో కుతంత్రాలతో ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచిన ప్రభుత్వం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎన్నికల కమిషన్ పారిపోతున్న తీరు, 45 days ఉంచాల్సిన హార్డ్వేర్ కానీ డేటాని కానీ 10 daysలోనే ఇది చేయమంటాము. తిరుపతిలో ఎంపీ ఏమో వైసీపీ గెలిచి 7 ఎమ్మెల్యేలు ఏమో టీడీపీ గెలవటం. ఒరిస్సా తెలియదు మీకు, ఒరిస్సాలో 51 మంది ఎమ్మెల్యేలు గెలిచారు బీజేడీ, ఒకడే ఎంపీ. ఇటువంటి విచిత్రాలన్నీ జరిగిన ఎన్నికలు ఈ 2024 ఎన్నికలు. నాకు తెలిసి ఈ పాపం అయితే ఉండదు, పాపం బద్దలవుతుంది, వాస్తవాలు బయటపడతాయి, వాస్తవాలు డెఫినెట్గా బయటపడతాయి. ఎందుకంటే రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రజలు ఏం చేయాలి? నేను వేసిన ఓటుకి పోలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం, ఎందుకంటే ఇది రాజ్యాంగాన్ని అవమానించినట్టు, అంబేద్కర్ గారు అవమానించినట్టు, ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టు, ఓటు హక్కును అవమానించినట్టు, ఇవన్నీ అంటే మీరు ఇంకా రైతులకు మాత్రమే ఇబ్బందిగా కనిపిస్తూ ఉంది, కానీ ప్రజలైతే ఎవరు ముందుకు వచ్చినట్టుగా అనిపించట్లేదు. ప్రజలకి చెప్పాలి కదా మనం. ప్రజలకు తెలుసు కదా నేను ఎవరు కోటేశారో ఆయన్ని అధికారంలో కూర్చున్నాడని చెప్పి తెలిసి ఉండొచ్చేమో మరి. అదే ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా బయటకు వస్తుంది కదా. మీరు వెరిఫై చేయమంటే నేను అవి వెరిఫై చేయను, ఇప్పుడు కొత్తగా చేసుకొచ్చి. ఆంధ్ర రాష్ట్రంలో సార్ మొత్తం అందరు నాయకులు ఎటు పోయినా కూడా పాపం ఈయన కేతిరెడ్డి గారు ఉన్నారు. పొద్దునైతే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి ప్రజల్లో ఉండే చెప్పండి. అక్కడ ఉన్నటువంటి టీడీపీకి బీజేపీ, సరే బీజేపీ నాయకుడు గెలిచాడు, బీజేపీకి అప్పటికి 2% ఓటు శాతమే ఉండేనంట. మరి ఆయన ప్రధానంగా ఓడిపోవడానికి మీరు యాజ్ ఏ అనాలిసిస్ట్గానే చెప్పండి, అటు వైసీపీకి కాదు ఇటు టీడీపీకి కాదు, ఎందుకంటే టీడీపీకి కూడా మంచి స్ట్రాంగ్ ఓట్ బ్యాంకే ఉంది అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటారు? ప్రజలలో డైలీ ఒకరోజు నాకు తెలిసి 365 daysలో ఒకడే 2-3 రోజులు అసెంబ్లీ సెషన్ ఏమైనా ఉంటే మిస్ అవుతాడేమో, కానీ నాకు తెలిసి అది తప్ప ఆయన మిస్ అవ్వడు. ఆయన టూర్ చేసినంత ఆయన ఎమ్మెల్యే అంటే నిజమైన ఎమ్మెల్యే ఎట్లా ఉండాలనే ఆచరణలో చూపించింది. ఆయనకి ప్రజలు కూడా ఓడించినారంటే దాన్ని ఎట్లా నమ్ముతాము? హిందూపూర్లో ఒక పోలింగ్ స్టేషన్లో 465 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, వైసీపీ. రాజశేఖర్ గారు మిమ్మల్ని ఒక్క లాజిక్ అడగనివ్వండి. పొద్దున్న లేస్తే జనాల్లో ఉన్నాడు కేతిరెడ్డి గారు, గెలవలేకపోయారు, 2% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీ గెలిచిందని మీ వాదన. ఆయన ఖచ్చితంగా గెలవాలి అని అన్నారు, అది అభిమానంతో అన్నారో లేకపోతే ఆయన ఒక మంచి నాయకుడు అని అన్నారో మీకు తెలియాలి. రైట్. పాదయాత్ర విషయంలో నిజంగా చెప్తున్నా, ఒక ఆడబిడ్డగా వైఎస్ షర్మిల గారు చేసినటువంటి పాదయాత్ర, బహుశా భారతదేశంలో ఒక మహిళగా ఆమె చేసినటువంటి పాదయాత్ర నిజంగానే ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ స్వతహాగా తనే పార్లమెంట్లో గెలవలేకపోయింది. పాదయాత్ర ఎప్పుడు చేశారండి షర్మిల గారు? ఎప్పుడు చేసినా
క్రెడిబిలిటీ అనేది ఒక నాయకుడికి అయితే ఉంటుంది కదా, ఒక ఆడబిడ్డకి అయితే ఉంటుంది కదండి. పాదయాత్ర మీరంటే ఒక గొప్పగా ఒక నాయకుడు ప్రజలలో ఉన్నంత మాత్రాన నిజంగానే ఆయన ఏం పనులు చేస్తున్నాడు, ఎంత పబ్లిసిటీ పిచ్చి కోసం చేస్తున్నాడు, ఆ పారామీటర్స్ కూడా ఉండుండొచ్చేమో. నిజంగా చెప్పాలంటే షర్మిల కన్నా గొప్పగా పాదయాత్ర చేశారు ఎవరైనా రాష్ట్రంలో? కాదు, షర్మిల గారు పాదయాత్ర ఎప్పుడు చేశారు? వాళ్ళ అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు చేశారు, 2014 ఎన్నికలు. రైట్, అప్పుడు చేశారు. అప్పుడు వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? వైసీపీకి గెలిచింది ఎన్ని సీట్లు వచ్చాయి వైసీపీకి 175 వచ్చాయండి ఆ టైంలో. 2014 అండి. 2014లో 52 వచ్చినాయి, 62 వచ్చినాయి, 67 వచ్చినాయి. తెలంగాణలో 5-6 వచ్చినాయి, 70-75 వచ్చినాయి మొత్తం 2 రాష్ట్రాలు కలిపి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే 151 వచ్చినాయి. షర్మిల గారు పాదయాత్ర చేస్తే ఆ క్రెడిబిలిటీ ఆమెకు ఉన్నట్టయితే కడపలో ఆమెకి డిపాజిట్ కూడా ఎందుకు రాలేదండి? నేను అదే అంటున్నానండి, జనాల్లో ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీ నాయకుడికి నిజంగానే ఉంటుందా అని నేను క్వశ్చన్ చేస్తాను. డెఫినెట్ గా పెర్ఫార్మెన్స్ చూస్తారు, మీ ఇంటెన్షన్ చూస్తారు. షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆమె మొత్తం ప్రసంగాల టైం డ్యూరేషన్ తీసుకోండి, గంట సేపు మాట్లాడితే 40 నిమిషాలు వివేకానంద రెడ్డి మర్డర్ గురించి మాట్లాడింది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి ఆమె 40 నిమిషాలు మాట్లాడినట్టయితే ఆమెకు డిపాజిట్ అని వచ్చేది కనీసం. అయ్యో, బహుశా నాకు తెలిసి షర్మిల గారు వ్యతిరేకించినట్టు సొంత అన్నయ్యని ప్రపంచంలో ఎవరు వ్యతిరేకించి ఉండారు రాజకీయంలో. అవును, హత్యలు చేస్తే హత్యలు చేశారని చెప్పారు, మీరు మందులు నిజంగానే బ్లాక్ లో అమ్ముకున్నారు, ఎక్కడ కూడా క్యూఆర్ కోడ్లు పెట్టలేదు, డిజిటల్ పేమెంట్ తీసుకోలేదు, బ్లాక్ మెయిల్ లో తీసుకున్నారు. ఇంతకీ ఇప్పుడు ఈ బ్లాక్ మనీకి సంబంధించిన ఈ బెల్ట్ లిక్కర్ స్కామ్ ఢిల్లీలో అయితే కవిత గారు ఇదంతా ఢిల్లీలో నడుస్తా ఉంది, కానీ వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు లిక్కర్ కొన్నా డబ్బులు చెల్లించాలి కానీ డిజిటలైజ్ లేదు. వచ్చినటువంటి ఈ సొమ్ముకి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? నిజంగా ఏ ముఖ్యమంత్రి ఇలా చేస్తారు? మీరు ఒక జర్నలిస్ట్ అడిగితే అడగొచ్చు, కానీ రాజకీయ నాయకులు దగ్గుబాటి పురంధరేశ్వర్ కానీ వైఎస్ షర్మిల కానీ ఆయా పార్టీ శాఖలకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉండటం వాళ్ళు అడగటం సిగ్గుతో తలవంచుకోవాలి. అటువంటి ప్రశ్న అడగాలంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం ఆదాయం పోయిన సంవత్సరం కంటే 12.5% పెరిగిందంటే, నువ్వు మద్యపాన నిషేధం చేస్తా అన్నావు, 12% ఆదాయం పెరిగిందంటే అంత సేల్స్ ఎట్లా పెరిగిపోయినాయి అంటున్నారు. మీరు క్యాష్ మొత్తం క్యాష్ తీసుకుంటే సేల్స్ ఎట్లా పెరుగుతాయండి? క్యాష్ అనేది నిజంగానే నాకు తెలిసి సార్ కాదు ఇది చట్టకి 5 లక్షలు మాత్రమే కౌంటర్ అయింది అనుకుందాం, 800-1000 రూపాయలు మాత్రమే చూస్తే మీకు పోయిన సంవత్సరం కంటే తగ్గారా కదా సేల్స్. సరే సార్, అది అక్కడేమన్నా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాను. అరే ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళందరికీ చెప్తున్నాను, కామన్ సెన్స్ తో ఆలోచించండి. ఎక్సైజ్ శాఖ ఆదాయం ఎట్లా పెరుగుతుంది? వాళ్ళు మొత్తం క్యాష్ తీసుకొని జేబులో వేసుకునేటట్టయితే ఎక్సైజ్ శాఖ ఆదాయం ఎట్లా పెరుగుతుంది? మరి పెరిగినంటే ఏంటి? క్యాష్ అంతా తీసుకుపోయి చలాన్ వేసి బ్యాంక్ లో కట్టినారు వాళ్ళు. మీరు క్యాష్ అంతా జేబులో వేసుకుంటే ఆదాయం పెరగదు, క్యాష్ సేల్స్ పెరిగితేనే ఆదాయం ఏటా పెరుగుకుంటూ పోతుంది. చంద్రబాబు నాయుడు ఉన్న టైం కంటే కూడా ఆదాయం పెరుగుతూ వచ్చిందంటే సేల్స్ ఎక్కువైనాయి. ఎవ్రీ ఇయర్ ఎట్లయినా పెరుగుతుంది, జనాభా పెరుగుతారు. అప్పుడు పెరుగుతున్న దాంట్లో పెరిగేది 40% అయితే ఇచ్చేది 20% అని తెలిసినప్పుడు ఎలా తెలుస్తుంది? కదా ఆమె దగ్గుబాటి పురంధరేశ్వరి ఆమె ఏమని చెప్పింది? 800, 1000, 1200 రెమిట్ క్యాష్ సేల్స్ చూపిస్తున్నారు. అంటే రోజుకి 2000, 3000 అయితే రోజుకి 10,000 వేసుకుంటే కూడా నెలకి ఎంత అవుతుంది? అక్కడికి చలానా బ్యాంక్ లో డిపాజిట్ అయింది ఎంత? కళ్ళు కనబడతలేవా? ఫిగర్స్ చెప్తలేవా? బడ్జెట్ చూస్తారా మీరు? ఇవన్నీ మీరు శేఖర్ గారు మాట్లాడుకోవడానికి బాగుంటది కావచ్చు, కానీ డిజిటల్ సర్వీస్ ఈ రోజు కూరగాయల బండి దగ్గర నువ్వు 10 రూపాయలు చాయ్ వాడి దగ్గర కూడా ఉన్నా కూడా లిక్కర్ లాంటి మాటలలో లేకపోవటం కారణం ఏంటో చెప్పండి చాలు. పాలసీ ఏంటి అసలు? మీకు ఉన్న ఇబ్బంది ఏంటి? మీకు సేల్స్ అంటే మీరు ఏమంటున్నారు? సేల్స్ మొత్తం క్యాష్ మొత్తం ఇంటికి తీసుకుపోతున్నారు అంటున్నారు. మండల్ లెవెల్ బెల్ట్ షాప్ల దగ్గర క్యాష్లు కట్టడానికి నా దగ్గర క్యాష్ లేకపోయినా ఏటీఎం సెంటర్ నుంచి డ్రా చేసుకొని వచ్చి కొనడానికి వెసులుబాటు ఉంటుంది. ఓ పల్లెటూరుకి వెళ్తాను నేను, అక్కడ అసలు మిషన్స్ ఉండవు, నా దగ్గర క్యాష్ ఉండదు. పాపం ఎలా కొంటాడు అతను? మంచిది, మద్యపాన నిషేధం అవుతుంది కదా. ఎట్లా అవుతుంది సార్? అయ్యేదేనా నిజంగా అయ్యేదేనా? అసలు దేశం అంతా కూడా డిజిటలైజ్ నడుస్తా ఉన్నప్పుడు ఓన్లీ ఒక్క లిక్కర్ దాంట్లో క్యాష్ చేసుకోవడం అనేది నిజంగానే దేవుడికే తెలియాలి. లేదు, మీరు చెప్పినా కనుక జరిగితే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ మొత్తం జైల్లో పోతుంటే సేల్స్ పెరగకూడదు. సరే, ఏమైనా ప్రజలకు అది నచ్చలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు అయితే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. వాళ్ళకి బ్రాండ్ రేట్లు పెంచడము, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ లేకపోవడము, డెఫినెట్ గా 6 to 7% మేల్స్ లో
ఏమైనా ఈరోజు 25 వయసు దాటిన పిల్లలు కూడా తాగడానికి అయితే నిజంగానే చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా తాగేస్తూ ఉన్నారు. అలాంటిది అక్కడి నుంచి 70-75 ఈరోజు కొద్దిగా కలిసిపోయినా మధ్య ఎంతో కొంత వాళ్ళకి ఇదవుతూ ఉంది. అలాంటిదే వాళ్ళకి వెసులుబాటు లేకుండా పోవటం. సరే అదొకటే అని కూడా కాదు, అంత పెద్ద ఆంధ్ర రాష్ట్రానికి అసలు రాజధాని లేకపోవటం, దాన్ని కూడా ఏ రకంగా చూస్తామో మనకు తెలియదు. ఏమైనా ఏమంటారు, సంసారం ఆల్రెడీ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత సంసారం అయిపోయినాక పెళ్లి గురించి మాట్లాడేది ఏమీ లేదు. సో ఏదేమైనా ఈవీఎం ట్యాంపరింగ్ అని మీరు అంటున్నారు. వీవీప్యాడ్ల గురించి అయితే ఖచ్చితంగా 5,000 కోట్లు ఖర్చు చేసి మరి తీసుకొచ్చినటువంటి వీవీప్యాడ్లకు ఖచ్చితంగా ధర్మశాస్త్రాలు మాత్రమే సమాధానం చెప్పాల్సినవి ఉన్నాయి. ఇక ఫైనల్గా నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, చింతా రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీకే ప్రో ఎక్కువగా కనిపించారు అని అన్నారు. మీ భవిష్యత్ ఏంటి మరి? ఈరోజు నిజంగానే మీరు టీడీపీకి వైసీపీకి న్యూట్రల్గానే పనిచేసినట్టున్నారా? లేదు, నేను టీడీపీకి జనసేనకి డెడ్ అగేన్స్ట్. మరి ఇంకా అనాలిసిస్ అని చెప్పడానికి అనాలిసిస్ ఎందుకు చెప్తానంటే, వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వద్దు అని కాంప్రమైజ్ అవడంలో వాళ్ళు ఎన్నకాడరు. ఎక్కడైతే సార్ కోసం ఫైట్ చేయడానికి చివరికి రాజీనామా చేసి ఎంపీలందరూ బయటకు వచ్చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీదే ఉంటుంది. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతారు. ఆ చిత్తశుద్ధి కావాలా? ఆ క్వశ్చన్ చేసే మీకు ఏం జగన్మోహన్ రెడ్డి 20 మంది ఎంపీలని రాజీనామా చేసుకొని కూర్చొని స్ట్రైక్ చేసి ఉండొచ్చుగా? ఏం చేశారు ఎంపీలో? 5 సంవత్సరాలు ఏం చేశారు? ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది? ఏమయ్యేది కాదు. ఈ వీవీప్యాట్ జరిగేది అప్పుడే జరుగుతుండే. లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ రోజు స్పెషల్ స్టేటస్ కి దిక్కు లేదు. చంద్రబాబు నాయుడు గతంలో చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళ దగ్గర బలం లేదు. బట్ ఏం చేయాలనుకున్నా ఈ రోజు అయితే ఆ ఛాన్స్ వచ్చింది. చంద్రబాబు నాయుడు నాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలు అని సంతకం పెట్టిన ఆంధ్రప్రదేశ్ ద్రోహి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నెలల పసికందు గురుగం దింపిన ద్రోహి. ప్యాకేజీలోనే ద్రోహిని అనేస్తుంటే రాజధానియే లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దోపిడీ అది ఏది? ఎట్లా? ఆంధ్రప్రదేశ్ అమరావతి చట్టాలు కానీ రాజకీయ నాయకులు అందరు కళ్ళు గంతలు కట్టుకొని ఉన్నారు. ఈయన మాత్రం 5 లక్షల కోట్ల స్కామ్ చేసేసారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజధాని కట్టలే. మీరైతే కళ్ళ గంతలు కట్టుకోలేదు కదా. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఎక్కడైతే 29 గ్రామాల్లో రాజధాని కడతా అంటున్నాడో, అక్కడ ఎకరం భూమి 2014లో రాష్ట్రం విభజన కంటే ముందర 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఎకరం. ఆ ప్రభుత్వం కనుక ఆ భూమి కొన్నట్టయితే మార్కెట్ ధరకి డబల్. నేను రిజిస్టర్ ఆఫీస్ మార్కెట్ కాదు, 2013 భూసేకరణ చట్టం అయితే మీరు రిజిస్టర్ ఆఫీస్ లో నమోదైన విలువకి 4 రెట్లు ఇచ్చి కొనాలా. అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో 2 లక్షలు 3 లక్షలే ఉంది. అక్కడ అంటే 12 లక్షలు అవుతుంది. అట్లా కూడా 4 టైమ్స్ చేస్తే మార్కెట్ రేట్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. 20 లక్షలు మీరు ఎకరానికి ఇచ్చి కొంటే చంద్రబాబు నాయుడు కొన్న 34,000 ఎకరాలకి 6,800 కోట్లు పెట్టి కొనేయచ్చది. ల్యాండ్ పూలింగ్ అని ఒకటి తీసుకొచ్చినాడు. ల్యాండ్ పూలింగ్ ఏం చెప్తుంది? రైతు 1 ఎకరం కనుక ప్రభుత్వానికి భూమి ఇస్తే రైతుకి 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల కమర్షియల్ భూమి ఇస్తారంటున్నారు. 1 ఎకరంలో 4,840 గజాలు ఉంటుంది. అంటే 25% రైతుకి ఇస్తామంటున్నారు. 50%లో రోడ్లు, భవనాలు, పార్కులు, చర్చిలు, మసీదులు, పేదోళ్ళకి ఇళ్ల పట్టాలు 50%. బట్ ఈ చంద్రబాబు నాయుడు గారు రైతులు నమ్మారు అని అంటే ఆ క్రెడిబిలిటీ ఏ సీఎం అని సంపాదించుకోవాలి. చెప్పేదినండి, మీరు చెప్పేదినండి, మొత్తం చెప్పనివ్వండి. 25% ప్రభుత్వం దగ్గర మిగులుతుంది. రైతులకి 25%, ప్రభుత్వానికి 25%, 50% ఏమో రోడ్లు, భవనాలు, పార్కులు పోతుంది. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డి కనుక రాజధాని కొనసాగించింటే ఈ ప్రభుత్వానికి మిలికిన ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయ్యేదంటాడు. 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతులకు కూడా 25% కదా. దాని భూమి విలువ ఎంత? ప్రభుత్వ భూమి 5 లక్షల కోట్లు. అప్పుడు అది 5 లక్షల కోట్లే కదా. నువ్వు 7,000 పెట్టి ఎందుకు కొనలే? నువ్వు 7,000 పెట్టి కొన్నట్టయితే ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వానికి కదా వచ్చేది. నువ్వు 7,000 పెట్టి మార్కెట్ రేట్ కి డబుల్ ఇచ్చినా కానీ, మార్కెట్ రేట్ కి టీప్ ఇచ్చినా కానీ 10,000 కోట్లతో కొనేచ్చు నువ్వు. అది నువ్వు పసుపు కుంకుమకి 20,000 ఇచ్చేస్తావా? రాజధానికి నువ్వు కొనడానికి నీ దగ్గర 7,000 కోట్లు లేవా? రాష్ట్రాల దగ్గర అప్పుడు అప్పులు చేయడానికి ఎక్కడుంది కదా. అదే 1,13,000 కోట్ల ఫస్ట్ సంవత్సరం బడ్జెట్, 2 సంవత్సరాలు కలిపి 2,25,000 కోట్ల బడ్జెట్ లో 7,000 కోట్లు నువ్వు తీయలేవు. కానీ 1,90,000 కోట్లలో నువ్వు 20,000 కోట్లు తీసి పసుపు కుంకుమకి ఇచ్చేస్తావా? నువ్వు ఎవరు చెలపో పెడుతున్నావు? మరి ప్రభుత్వాల్లో అయితే సరే, నాయకులు సరే, అక్కడున్న రైతులకి ఏ ప్రాబ్లం లేనప్పుడు మనం అదే నువ్వు రైతుకి 10 లక్షల విలువైన భూమి ఒకటి ప్రభుత్వానికి ఇస్తే
చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం 5 లక్షల కోట్లు అయితే ఎకరము 15 కోట్లు అవుతుంది. అక్కడ అవుతుందండి. అదే నా మాటినండి. తక్కువ కాస్ట్కి వచ్చేటప్పుడు 7,000 కోట్లకే మొత్తం మనం కొనేసి ఉంటే 5 లక్షల కోట్ల విలువ చేసే ఖజానా ప్రభుత్వం దగ్గర ఉండేదని మీ వాదన. ఇప్పుడు ఇక్కడ రైతులు బతుకుతుంటే 5 లక్షల కోట్లు వాళ్ళకే మిగిలినప్పుడు వాడు ఎందుకు ఇచ్చినట్టు? వాడు బతకాలనే కదా. వాడు బతుకుతుంటే మీ ప్రాబ్లం ఏంటి మరి అక్కడ? భలే ఉన్నారు. ఇప్పుడు ఈ రాజధానిలో అక్కడ మీరు అసెంబ్లీ సెక్రటేరియట్ ఆ భూమిలో కట్టకపోతే ఆ భూమి విలువ పెరుగుతుందా? వాళ్ళిద్దరు అక్కడ రాజధాని కట్టకపోతే భూమి విలువ పెరుగుతుందా? కానీ ఆయన ప్రయత్నం స్టార్ట్ చేశారు కదా. కట్టకపోతే భూమి విలువ పెరగదు కదా, పెరగదు. అక్కడ కట్టేది ఏంది? అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, ప్రభుత్వ భవనాలు, క్వార్టర్స్, ఇవన్నీ ఎవరాస్తి? అండి రైతులకు చెప్పుకునేటువంటి ప్రభుత్వం యొక్క 5 కోట్ల మంది ప్రజల ఆస్తులు. ప్రతి ప్రభుత్వ భవనము ప్రజల ఆస్తి. 5 కోట్ల మందికి చెందిన ఆస్తి అది. 5 కోట్ల మందికి చెందిన ఆస్తి మీ భూమిలో కడితే మీ భూమి విలువ పెరిగితే 5 కోట్లకి వెళ్తుందా? లాభం మీకు వెళ్తుందా? మీకు ఎందుకు ఇవ్వాలా? బట్ ఎప్పుడైనా ఒకళ్ళు నష్టపోవాల్సిందే. ఇప్పుడు నష్టపోవట్లేదు. రూపాయికి 2 రూపాయలు తీసుకోమంటున్నాం. నేనేమంటా శేఖర్ గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, ఇక్కడ పోలవరం అక్కడ కడతారు. 5 కోట్ల మందికి కాకపోయినా 1,00,000 మందికో 2 లక్షల మందికి మంచి జరగాలన్నప్పుడు ఒక 10,000 మంది ఇల్లులు నష్టపోతా ఉంటాయి. అది ఒకటే కదా. వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళు నష్టపోతారు, లాభపడుతున్నారు. తప్పదు. నేను అదే అంటున్నా. ఇక్కడ మీరు రివర్స్ అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ ఏమవుతుందంటే ఒక 50,000 మంది రైతులు, 1,00,000 మంది రైతులు నష్టపోతే 5 కోట్ల మంది లాభపడుతున్నారు. ఇక్కడ 5 కోట్ల మంది లాభం తీసుకొచ్చి 29,000 మందికి ఇస్తున్నారు. బట్ రేపు రాజధాని కట్టినప్పుడు 5 కోట్ల మందే కదా దాన్ని ఏదన్నా వినియోగం ఖజానా కోట్లే కదా, అది రైతులకు పోతుంది కదా. అదే చెప్పింది నేను. ఖజానాకి పోవాల్సింది 7,000 కోట్లతో నువ్వు కొన్నట్టయితే 5 కోట్ల మంది పోతుంది ప్రాఫిట్. దాన్ని పోనీయకుండా నువ్వు రైతుల ముసుగులో నువ్వు దూరేసి నువ్వు నీ వాళ్ళు టక 8 లక్షలు 10 లక్షలు ఈవెన్ మీరు ఇది కూడా ఏది ఎసెంట్ భూమిలో కూడా కొనేసుకొని ఎవరు చూడపు పెడతారండి అది. దానికి తొందరలోనే ప్రజలు ఇంకా సమాధానం చెప్పాలని అనుకుంటున్నా. గతంలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ఉవ్వెత్తున లెగిసే చింతా రాజశేఖర్ ఈ రోజున చూస్తే 100 out of 100 స్ట్రైక్ రికార్డ్ అక్కడ. ఈవెన్ ఉంటే ఇంకా దానికంటే ఎక్కువ కొట్టొచ్చు. మరి అలా మాట్లాడతారు ఏంటండి మీరు? మీకు ఈసీ పారిపోతుంది, బుల్లెట్ కి దొరకకుండా పారిపోతుంది. వెరిఫై చేద్దాం రమ్మంటే బుల్లెట్ కూడా దొరకంత స్పీడ్ తో ఈసీ పారిపోతుంది. రండి లెక్కలు తెలుద్దాం రమ్మంటే మీరు లెక్క పెట్టడానికి ఏమో చాలా టైం పడుతుంది అంట. ఎంత టైం పడుతుంది? 5-6 గంటల్లో లెక్క పెట్టచ్చు. ఇప్పుడు మనం ఆధార్తో సహా చెప్పినాం, మనం 5-6 hours లెక్క పెట్టచ్చు అని. సో ఈసీ అక్కడ అబద్ధం చెప్పింది. ఫీజు ఏమో 47,200 పెట్టింది. ఇప్పుడు ఈసీ ఎన్ని అడ్డంకులు పెట్టిందో చూడండి. లెక్క పెట్టడం కోసము ఎన్ని అడ్డంకులు పెట్టింది చూడండి. నేనేమంటా, ఈసీ ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్కి, ఒక చంద్రబాబు నాయుడుకో, ఒక ఛత్తీస్గఢ్కో, ఒరిస్సాకో, లేకపోతే ఆంధ్రప్రదేశ్కో వీళ్ళకి ఏమైనా అమ్ముడు పోయిందా అనేదే కదా మీరు డైరెక్ట్ అంటున్న వాదం. ఈసీ వీవీప్యాట్లని దేశవ్యాప్తంగా లెక్క పెట్టద్దు అంటుంది. సరే, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో వాళ్ళు చెప్పారు. ఓన్లీ ఈ రాష్ట్రాలకు కుంటి సాకులు 27 రాష్ట్రాల్లో లేనటువంటి ఇబ్బంది ఓన్లీ ఏపీ ప్రజలకి ఏంటి అంటే తట్టలేదేమో, వాళ్ళు తట్టలేదేమో. ఇప్పుడు సిజేఐ కూడా వాళ్ళ ముందర పెడితే చాలా టైం పడుతుంది సార్, ఇట్స్ టైం కన్స్యూమింగ్ అండ్ లెబోరియస్ అంటే ఓకే అన్నారు. కానీ వైట్ ఇస్ లెబోరియస్ అని అడగలేదు కదా. సరే, ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్ చెప్తారా మరి? ఎందుకు కంగ్రాట్స్ చెప్తాము? గెలిచినటువంటి కాపీ కొట్టి పాస్ అయిన వాడికి ఎంత? కాపీ కొట్టి నీట్ ఎగ్జామ్ కూడా పెట్టినారు, పేపర్ లీక్ అయింది. అంటే ఏ క్వశ్చన్ కూడా ఈ విజయానికి మీరు ఏ మాత్రం కూడా హర్షించారు? నేను ఈ రోజు కాదు, ఇన్ని ఆధారాలు బయటపడిన రోజు కాదు, ఎన్నికలైన 3వ రోజునే చెప్పాను ఇది ఈవీఎం ట్యాంపరింగ్ అని. ఇది ఎన్నిక కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి 100+, 100+, అంతకంటే తగ్గదు. 100 and 25 మధ్యలో. కలిసారా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి? ఒకసారి వెళ్ళి జస్ట్ కలిశాను. అదే ఈ మొత్తం 164 స్థానాలు ప్లస్ 21 లోక్సభ స్థానాలకి అప్లై చేయండి అని. ఎందుకంటే నేను జడ్జిమెంట్ పట్టించుకున్నారా? లేదా ఆయన ఎవరికో చెప్పమని చెప్పారు. చాలా మంది, చాలా క్రౌడ్ ఉండింది ఆ రోజు, ఫుల్ హెవీ క్రౌడ్. లోపలికి వెళ్ళడానికి 4 hours పట్టింది, అంత క్రౌడ్. చింతా రాజశేఖర్ రెడ్డి గారిది ఏంటి భవిష్యత్ ఏంటి? భవిష్యత్ ఏముంది? ఒక భవిష్యత్ అంటే ఒక ఫ్యూచర్, నాకు వైసీపీ గెలిస్తే ఒక ఫ్యూచర్ ఉంటుంది, ఓడిపోతే ఒక ఫ్యూచర్ ఉంటుంది అని ఏం లేదు. డెఫినెట్గా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి. కానీ చాలా మంది వైసీపీ నుండి చింతా రాజశేఖర్ రెడ్డి గారికి ముడుపులు అందుతా ఉన్నాయి. ప్రో వైసీపీ చింతా రాజశేఖర్ రెడ్డి గారు అనేది బాగా కనిపించింది బయట. ఈ మచ్చని ఎలా ఈ విషయము జనసేనలో కూడా ఎవరు నమ్మడు.
మీరు అంటున్నది ఆ, జనసేనలో కూడా ఎవరు నమ్మరు. అయ్యో ఆయన 2-3 వేరే అనలిస్టుల పేరు చెప్తారు, వాళ్ళకి అందుతున్నాయి. కానీ చింతా రాజశేఖర్ ఈ విషయాలు మాత్రం మనం అనడానికి లేదు, జనసేనలు కూడా ఒప్పుకోరు. అంటే సొంతంగా అంత ఫ్రస్ట్రేషన్ తోని చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద పోరాడడానికి మీరు బయటకు వచ్చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పసిగుడ్డు గుండెలలో గుణపం దింపింది చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో. అందుకని చంద్రబాబు నాయుడిని నేను వ్యతిరేకిస్తాను కాదు, ఏమాలే ఇంకా అంతకంటే మన వర్డ్ ఉంటే అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి. భారతదేశానికి పాకిస్తాన్ ఎంత నష్టం చేసిందో అంతకి 1000 రెట్లు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు నష్టం చేసిండు ప్రత్యేక హోదా విషయంలో. పరిశ్రమల ఏర్పాటు కోసం అవసరమైన ప్రత్యేక హోదా ఒక నష్టపరిహారం హక్కుగా రావాల్సిన దాన్ని నాకు అక్కర్లేదన్నాడు. ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మన ఎన్నికల ఫలితాలు గారు చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ చెప్తా. మొన్న ఫలితాలు వచ్చినాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలంటే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరు సపోర్ట్ చేస్తేనే ఏర్పడుతుంది, లేకపోతే ఏర్పడదు. నితీష్ కుమార్ ఏం కావాలని అడుగుతున్నాడు? మా బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటున్నాడు. ఆయనకి విభజన హామీ ఏం లేదు, పార్లమెంట్లో వాళ్ళకి ఏం హామీ ఇవ్వలేదు, రాష్ట్ర విభజనలో వాళ్ళకు ఒక రాజధాని కోల్పోయి వాళ్ళేం నష్టపోలేదు, ఉపాధి కోల్పోయి ఏం నష్టపోలేదు. అయినా కానీ మాకు ప్రత్యేక హోదా కావాలి అని ఈయన అడుగుతుంటే ఈయన మనుదిన పాములక గమ్మునుంటాడేంటి? నాకు 5 మంత్రి పదవులు కావాలంటుండు, అమరావతి ఫండ్స్ కావాలంటుండు, ప్రత్యేక హోదా నోరెత్తడే. చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి దోచుకోవడానికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అమరావతి 5 లక్షల కోట్లు, ఇందాక చెప్పిన లెక్క 5 లక్షల కోట్లు దోచుకోవడం కోసం మాత్రమే ఎన్నికల్లో పోటీ చేశారు, పొత్తు కలిశారు. వాళ్ళ ఏకైక టార్గెట్ అమరావతిలో దోపిడీ. ఆ దోపిడీ కోసం వచ్చారు. ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం కానీ, మంచి పరిపాలన చేయడం కోసం కానీ వాళ్ళకి వీసమెత్తే ఉద్దేశం కూడా లేదు. అమరావతి అనే 5 లక్షల కోట్ల దోపిడీ కోసం మాత్రమే వాళ్ళు వచ్చారు. పరిపాలన దక్షుడు అని చెప్పి ఆయనకు అప్పటి నుంచే పేరుంది. ఆయన సొంత విజనరీ అని చెప్పేసి ఆయనకి ఎప్పటి నుంచో పేరుంది. ఏమంటాడంటే దోచుకోవాలంటే ఈ రోజు కొత్తగా అమరావతిలో మట్టి తప్పితే అమరావతి దేనికి పనికిరాదు. ఈ రోజు రోడ్లు కానీ ఏదైనా హస్తవస్తంగానే ఉన్నాయి, ఎక్కడ వేసినా కూడా అక్కడే ఉన్నాయి. దాన్ని కంటిన్యూ చేయకుండా అనేక మంది రియల్టర్స్ ఎంతగానో నష్టపోయారు. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఈ రోజున ఒక రాజధాని అదే కంటిన్యూ చేసుంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు ఇంకోలా ఉండేది ఏపీకి. సరే ఏదేమైనా నేను ఇందాక మీకు అన్నా, అయిపోయిన పెళ్లికి సంవత్సరానికి ఇప్పుడు మనం బాధలు పడి లాభమేం లేదు. ఇక ఫైనల్ గా చింతా రాజశేఖర్ రెడ్డి గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు మీరు? నా ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ ఉంది. నేను ఇట్లానే కాలక్షేపం చేసుకుంటే అనాలిసిస్ చేసి ఇట్లా మీలాంటి వాళ్ళు పిలిస్తే నిర్భయంగా భయం లేకుండా మెడ మీద కత్తి పెట్టినా కానీ అదే మాట మాట్లాడతాను. నేను మాట్లాడాల్సిందే మాట్లాడతా. సూపర్ సార్, మీ ఆశయం చాలా గొప్పది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన, దానికోసం మాట్లాడతా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దోచుకోబడ్డాయి, దాని మీద మాట్లాడతా. దాంట్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ ఏది ఉండదు. ఆ ఆశయం కూడా చాలా గొప్పదే సార్. వయసులో చాలా చిన్నవాడినే కానీ ఖచ్చితంగా అవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చినటువంటి మీ విలువైన టైంకి థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయి ఇండియా ప్రభుత్వం రాబోతుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూలిపోయి ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంలో మహారాష్ట్ర ఎన్నికలు అయిపోగానే దాదాపు ఏంటి ఈ మధ్య అనాలిసిస్ట్ గా మానేసి ఆస్ట్రాలజీ కూడా చెప్పడం. ఆస్ట్రాలజీ ఎందుకు? మీరు నార్త్ ఇండియా ఛానల్స్ చూడట్లేదా? నిన్న హిందీ బెల్ట్ లో జరిగిన బంద్ చూడలేదా మీరు? రిజర్వేషన్ కి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ మీద ఏ స్థాయిలో అక్కడ మొత్తం దాదాపు 70 నోటిఫికేషన్ వస్తే ఉద్యోగాల కోసము 70కి 70 పేపర్ లీక్. ఉద్యోగస్తులు ఏ స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకు? ఈ ఉత్తరప్రదేశ్లో ఎన్ని సీట్లు వచ్చినాయి? పోయినసారి 72 వస్తే ఈసారి 32 వచ్చినాయి, 40 సీట్లు ఎగిరిపోయినాయి. యూపీ అయోధ్య రామాలయం కట్టిన రాష్ట్రంలో 40 సీట్లు ఎగిరిపోయినాయి. 72 నుంచి 80కి వస్తామని చెప్పిన వాళ్ళు 40 కూడా రాలేదు, 32 స్థానాల దగ్గర ఆగిపోయినారు. సో ఇవన్నీ మనం చూసుకుంటే హిందీ బెల్ట్లో నరేంద్ర మోడీ చాప్టర్ క్లోజ్, బీజేపీ చాప్టర్ క్లోజ్. వాళ్ళే మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయిన తర్వాత గడ్కరీని కూర్చోబెట్టాలా, యోగి ఆదిత్యాన్ని కూర్చోబెట్టాలా అని వాళ్ళే ఆల్రెడీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినారు. ఆల్రెడీ కొంచెం హిందీ న్యూస్ కూడా ఫాలో అవ్వండి, జాతీయ ఛానల్ చూడండి, దేశంలో ఏం జరుగుతుందో చూడండి. మా వరకైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ రాలా, చూడండి. ఎందుకంటే నన్ను అక్కడ కూడా ఛానల్స్ వాళ్ళు ప్యానలిస్ట్ గా పిలుస్తున్నారు కాబట్టి నాకున్న ఆసక్తితో నేను ఎప్పటి నుంచో కంటిన్యూగా చూస్తూ ఉంటాను. డైలీ లేకపోతే కనీసం ఆల్టర్నేట్ డే ఒకసారి సరే నేను పాకిస్తాన్ న్యూస్ చూస్తా, హిందీ న్యూస్ డైలీ కంపల్సరీ చూస్తాను. మరి 27లో బైఫర్గేషన్ యాక్ట్స్ ఉన్నాయి మనకి, అంటే పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉన్నాయి. అప్పుడు వాటికి కూడా ఎలక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఇండియా మొత్తంలో 200-300 పార్లమెంట్ స్థానాలు పెరగనున్నాయి అని వింటున్నాం. అట్లాగే వేలను కొలది అసెంబ్లీ స్థానాలు కూడా పెరగనున్నాయి అని అంటున్నారు. వాటికి అప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, మేబీ అది జంబ్లీకి దారి తీస్తుందేమో అని కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. అంతవరకు నరేంద్ర మోడీ అయితే ప్రధానమంత్రిగా ఉండడు.
అండ్ నంబర్ 1 దానికి కూడా ఒక పెద్ద దక్షిణాది రాష్ట్రాలకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎక్కడైతే జనాభా ఆధారంగా మీకు పెరుగుతుందో ఉత్తర భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగింది. ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ అడాప్ట్ చేయడం వల్ల జనాభా చాలా తక్కువగా పెరిగింది. సో మనకి పెరిగే సీట్లు సపోజ్ 25 పార్లమెంట్ ఉంటే మనకి 8, 7, 8 పెరుగుతాయి. అత్యధికంగా అటు సైడ్ బాగా పెరుగుతాయి. సో ఉత్తరాది దక్షిణాది డిస్పారిటీ ఏమైందో ఇంకా గ్యాప్ పెరుగుతుంది. ఉత్తరాది డామినేషన్ పెరుగుతుంది. దాని గురించి దక్షిణాది రాష్ట్రాన్ని ఒకటయ్యి ఇప్పుడున్న సీట్లకు తమాషా ప్రకారంగా ఇప్పుడు 10 ఉంటే దాన్ని 12 చేస్తారా, 13 చేస్తారా, అట్లా 2-3 పెంచుతారా. ప్రతి రాష్ట్రానికి 6 రేషియోలు పెంచాలి, కానీ జనాభా తమాషా పెంచకూడదని దక్షిణాది రాష్ట్రాలన్నీ మేల్కొని ఆ దిశగా ఇప్పటి నుంచే ఒక వాయిస్ రేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అదే రోజు కనుక జరిగితే మళ్ళీ కూర్చున్నాం ఇదే స్టూడియోలో. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి నిజంగా పడిపోద్ది. ఎన్డీఏ కూటమి పడినా పడకపోయినా కానీ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడు. నితిన్ గడ్కరీ కానీ యోగి ఆదిత్యనాథ్ కానీ ఫోర్ ఫ్రంట్ రన్నర్ అమిత్ షా అయినప్పటికీ గుజరాత్తో బీజేపీ కానీ బీజేపీని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కానీ డెడ్ అగేన్స్ట్గా ఉన్నారు. ఈ గుజరాత్ లాబీ అంటున్నారు, దాన్ని తొలగించాలని వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. మోడీకి అహంకారం పెరిగింది అని స్వయాన మోహన్ భగవత్ గారు అన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత. అహంకారం మనిషి నాశనం. మిజోరంలో ఏం జరుగుతుంది, ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు అని మోహన్ భగవత్ గారు మాట్లాడుతున్నారు. మోహన్ భగవత్ గారు మోడీ గారిని అన్నారు అహంకారం పెరిగింది అన్నారు. అంటే బహిరంగ సభలో చెప్పాడా లేకపోతే పర్సనల్ గా? దయచేసి అందుకని ఉత్తరాది న్యూస్ కూడా ఫాలో కావండి. నేను నా తల్లి గర్భాన జన్మించలేదు, దేవుడు నన్ను నేరుగా భూమి మీదకి పంపించాడు అన్నాడు కదా మోడీ. అది విన్నారా మీరు? విన్నారా? వినలేదా? నేను ఆయన తల్లి గర్భంలో పుట్టలేదంట, డైరెక్ట్ దేవుడు పంపించాడంట ఆయనని భూమి మీదకి. ఏమైనా క్లిప్పింగ్స్ ఉంటే మాతో షేర్ చేయండి. మహేష్ భగత్ గారికి నేను నిజంగానే ఆ మాట ఉంటే ఆ మాటకి అన్నారు ఆయన, దేవుడు నన్ను నేరుగా పంపించాడు, నేను అవతార పురుషుడు అంటే అంత అహంకారం పనికిరాదని. ఓకే. చింత సచ్చినా పులిపి సావనట్టు, గుర్రం సచ్చినా రథాన్ని పట్టుకొని ఏలాడినట్టు, వైసీపీ దారుణంగా ఓడిపోయినా కూడా ఇంకా ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగినాయని, మేము ఓడిపోలేదని, చంద్రబాబు నాయుడు తెగ కుట్రలు చేశారని, ఇవే ఇంకా ఎక్కువగా వినపడతా ఉన్నాయి. ఏం చెప్తారు వీటి మీద? దాంట్లో వాస్తవం అది. 1 కాదు 2 కాదు. ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి చూసి ఈ ఎన్నికల జరిగిన ప్రక్రియ చూస్తే మీకు కళ్ళ కట్టిన కనబడుతుంది. దేశంలో ఎక్కడ ఫెయిల్ కాలేదు, కానీ ఆంధ్రలో మాత్రం ఓడిపోయింది. దేశం మొత్తం అలానే జరిగి ఉంటే ఈరోజు బీజేపీ 400 సీట్లు పైనే సాధించి ఉండొచ్చు. బీజేపీ వాదన అది. ఇక్కడ ఏమైపోయిందంటే బీజేపీ కొన్ని ఎంచుకున్న రాష్ట్రాల్లో ఎక్కడైతే తన వీక్గా ఉందో అక్కడ ఈ ఈవీఎం దీనికి పాల్పడింది. హిందీ బెల్ట్లో ఎక్కడైతే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో రామ మందిరం ఎఫెక్ట్ వలన తిరుగులేని ఆధిక్యత ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి అక్కడ ఎటువంటి జోలికి పోలేదు. ఎక్కడైతే వాళ్ళు మనకి అసలు అవసరం లేదు, మనం డైరెక్ట్గా మనం వచ్చేస్తాయి అనుకున్న అదేంది రాముడి దగ్గర ఖచ్చితంగా ఎక్కువ గెలుస్తామని చెప్పి అక్కడ కదా ఫోకస్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ చేయాలని ఈవీఎం అంటే అక్కడ వాళ్ళకి రామ మందిరం కట్టడం కదా ప్రజల ఆదరణ ఉంది అనుకున్నారు వాళ్ళు. అంటే అక్కడ ఈవీఎం పెట్టినా పెట్టకపోయినా పెద్దగా వచ్చేస్తుంది. ఈవీఎం అవసరం లేదు అక్కడ. మెరిట్ స్టూడెంట్కి మీరు కాపీ చేయమని బుక్ చేయాల్సిన అవసరం లేదు కదా. వీక్గా ఉన్న స్టూడెంట్కే ఎగ్జామ్ కాపీ కొట్టరబోయ్ అని బుక్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు సాయంత్రం 9 గంటలకు ఇచ్చిన ఫిగర్కి కౌంట్ చేసిన ఫిగర్కి 12.5% డిఫరెన్స్. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. ఇది నేను చెప్పట్లేదు. ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఎన్నికల కమిషన్గా పనిచేసిన వాళ్ళు ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా చేసిన ఒక ఇది. వాళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడైనా సరే మేము దాదాపు 30 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసినాము, మేము కూడా ఎన్నికలు నిర్వహించినాము. ఎన్నిక రోజు సాయంత్రం ఇచ్చిన ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 0.5% లేదా 1% తేడా ఉంటుంది, లేకపోతే ఒక 2% ఉంటుంది, లేకపోతే 3% ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలలో అది 12.5% ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో ఏమైంది? ఉన్న ప్రభుత్వాలు పడిపోయి కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. మీకు ఒక తిరుపతి లోక్సభ నియోజకవర్గం చెప్తాను. తిరుపతి లోక్సభ నియోజకవర్గం ఎంపీ ఏమో వైసీపీ గెలిచింది. ఆ లోక్సభ కింద ఉన్న 7 అసెంబ్లీ స్థానాలేమో టీడీపీ గెలిచింది. జనరల్గా ఒక లోక్సభ స్థానం ఒక పార్టీ గెలిస్తే దాని కింద కనీసం 3 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. 7 అసెంబ్లీ స్థానాలు ఓడిపోయి ఎంపీకి అంటే నాకు ఎంపీగా వైసీపీ కావాలి, ఎమ్మెల్యేగా వైసీపీ వద్దనుకున్న వాళ్ళు 25% ఉంటారా ఎక్కడన్నా?
అటువంటి డిస్క్రిపెన్సీ మీరు స్టడీ చేస్తే కళ్ళు చెదిరిపోయి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఈవీఎంల పనితీరు దగ్గరికి వస్తే, ఈ ఈవీఎంల పనితీరు మేము ఎట్లా నమ్మాలి? ఇంతకుముందు బ్యాలెట్ పేపర్ అయితే ఓటరే ఆయన ఎవరికి కావాలో వాళ్ళకి ఓటు గుద్దేటోడు, ఆ ఓటు మర్చిపెట్టి బాక్స్లో వేసేస్తే నేను వేసినానే సాటిస్ఫాక్షన్ కళ్ళారా చూస్తాడు ఆయన. కానీ ఈవీఎంలో వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఆయన ఎక్కడైతే ఒక బటన్ రీసెంట్గా చూసినట్లయితే ఇదే ఈవీఎం మీద బాలినేని గారు పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో. ఇప్పుడు ఎలాంటి స్టే విధించింది ఆయనకి కోర్టు? ఏంటి అసలు బాలినేని గారి వాదన ఏంటి? కోర్టులో దాన్ని ఏ రకంగా ఆ కేసును మనం చూడొచ్చు? ఇప్పుడు ఎన్నికల్లో ఈ 2024 ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఏడిఆర్ అనే సంస్థ, అదొక వీడిఎఫ్ లాగానే అది కూడా ఇంకో సంస్థ విఎఫ్డి లాగా, వాళ్ళు ఏమని చేసి కేసేస్తారంటే, ఆంధ్రప్రదేశ్ మాకు బ్యాలెట్ పేపర్లు లేవు కాబట్టి వీవీప్యాట్లు ఎట్లాగో ఉన్నాయి కాబట్టి అవి కౌంట్ చేయమని చెప్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో కేసు ఫైల్ వాదిస్తున్నారు. దానికి 18వ తారీఖు నాడు జస్టిస్ ఖన్నా అండ్ జస్టిస్ దీపాంకర్ దత్, సంజీవ్ ఖన్నా అండ్ దీపాంకర్ దత్ అనే వాళ్ళ ఇద్దరు గల ధర్మాసనం దగ్గర వస్తే, అది 18వ తారీఖు నాడు ఎన్నికల కమిషన్కి నోటీస్ ఇచ్చినారు వాళ్ళు. మీరు వచ్చి మీ సమాధానం ఏంటి చెప్పండి అంటే, వీళ్ళు ఇట్లా మొత్తం వీవీప్యాట్లు కౌంట్ చేయమని చెప్తున్నారు అంటే, ఎన్నికల కమిషన్ అది కుదరదు అని చెప్తుంది. ఫస్ట్ ఎవరు క్యాచ్ చేయని క్వశ్చన్ నేనేం అడుగుతున్నానంటే, ఎందుకు కుదరదు? ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంటే, చాలా టైం పడుతుంది కౌంట్ చేయడానికి అని చెప్తుంది. చాలా టైం ఎందుకు పడుతుంది? ఒక పోలింగ్ స్టేషన్లో 1000 ఓట్లు ఉంటాయి. ఒక నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉంటాయి. 1,80,000 2 లక్షలు, మొత్తం 100% పోల్ అయితే కూడా 2 లక్షల ఓట్లు యావరేజ్న. మీరు నోట్లు లెక్క పెడతారు కదా, ఎంతసేపు పడుతుంది? ఒక సెకండ్కి ఒక నోటు, అంటే ఒక సెకండ్కి 2 నోట్లు. నేను లెక్క పెట్టి కూడా చూసిన, మొత్తం ఒక 100 బండల్ కౌంట్ చేయడానికి నాకు 30 to 35 సెకండ్స్ పడుతుంది. 30 నుంచి స్పీడ్గా కౌంట్ చేస్తే 30, 28 అట్లా వస్తుంది, మెల్లగా 30, 35 అట్లా వస్తుంది. ఈసీ అలా వాదన చేసిన ధర్మస్థానం అయితే అలా ఒప్పుకోదు కదా. అదే ఈసీ వాదించిన దాన్ని ధర్మస్థానం క్వశ్చన్ చేయలేదు. మీరు ఒక నిమిషానికి 2 నిమిషాలు, అంటే మీరు సెకండ్కి ఒకటి లెక్క పెట్టినా కానీ 100 లెక్క పెట్టడానికి మీకు 2 నిమిషాలు పడుతుంది. అంటే గంటకి మీరు 30 లెక్క పెట్టచ్చు. అన్ని కాన్స్టిట్యున్సీస్లలో లెక్క పెట్టకపోయినా సదరు కాన్స్టిట్యున్సీ ఎక్కడైతే మనం అనుకుంటున్నామో, ఇప్పుడు మన ఒంగోలు అనుకుంటా, అసలు మొత్తం ఈ ప్రాసెస్ కోర్టు ముందుకు వచ్చింది, అన్ని లెక్క పెట్టాలని. కోర్టు ముందు దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ స్టేషన్ ప్రతి ఓటు లెక్క పెట్టాలని వాళ్ళు అడిగితే, ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే చాలా టైం అని. మీరు ఒక నోట్ బండల్ లెక్క పెట్టడానికి 2 నిమిషాలు తీసుకోండి, 100 కౌంట్ చేయడానికి 2 minutes తీసుకోండి. గంటలో 30 బండల్స్ అంటే 3,000 ఓట్లు లెక్క పెట్టచ్చు. గంటలో 3,000 ఓట్లు అంటే మీకు 10 మంది లెక్కేస్తే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక కాన్స్టిట్యున్సీ కూడా తీసుకోవడానికి కుదరదా? లేదు, వాళ్ళు కుదరదంటున్నారు కదా. వాళ్ళు చెప్పే కుంటిసాకి ఆశ్చర్యంగా ఉంది. మీరు 10 మంది 20 మందిని పెడితే 10 గంటలలో మొత్తం కౌంట్ చేసి పడేయచ్చు 10 అవర్స్లో. ఏది 5 అవర్స్ ఒకళ్ళు 5 అవర్స్ ఒకళ్ళు కౌంట్ చేస్తే కూడా మొత్తం 10 అవర్స్ కౌంట్ చేయలేరు కదా. 5 అవర్స్ గ్యాప్ ఇస్తే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 20 మంది చాలు. 5-6 అవర్స్లో కౌంట్ చేసి అవతల పడేయచ్చు. కానీ దానికి ఎన్నికల సంఘం చెప్పే టైం చాలా టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. ఇది పెద్ద బ్లండర్ ఇది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ అన్ని ఎన్నికలు బ్యాలెట్ పేపర్తో జరుగుతున్నాయి, అవి లెక్క పెడుతున్నారు. ఈ ఓటర్సే అక్కడ కూడా ఓటర్స్. అక్కడ సాధ్యమైంది, ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? సో ఎన్నికల కమిషన్ చెప్పిన సాకు కుంటి సాకు. ఎన్నికల కమిషన్కి వాళ్ళు ఏం అడిగారంటే 100% కౌంట్ చేయకపోతే కనీసం 50% అన్న కౌంట్ చేయమని అడగాలని రిక్వెస్ట్ చేస్తారు. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సిజే ధర్మాసనం లాస్ట్కి ఏం చేసిందంటే 5% లెక్క పెట్టాలి అని ఇచ్చింది. 5% అంటే ఈ జడ్జిమెంట్లో మొత్తం 53 పేజీల జడ్జిమెంట్లో పేజ్ నంబర్ 37, 38లో ఉన్న పారా, జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఇచ్చిన జడ్జిమెంట్లో పారా నంబర్ 76 ఏమని చెప్తుందంటే, ఎన్నికల ప్రక్రియ మీద మాకు వీవీప్యాట్ మీద ఎటువంటి అపనమ్మకం లేదు, మేము పూర్తిగా నమ్ముతున్నప్పటికీ కొంతమందికి ఉన్న అభ్యంతరాల నేపథ్యంలో వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల సంస్థ పనితీరు నిజాయితీగా చిత్తశుద్ధితో
పారదర్శకంగా జరుగుతుందని ప్రజలందరికీ నమ్మకం కలిగించడానికి ఈ 5% మేము లెక్కించడానికి మేము ఇస్తున్నాము అని దాంట్లో 76 పారా బిలో ఏం చెప్తుందంటే ఎన్నికలలో ఎటువంటి అవకతవకలు జరగలేదని నిర్ధారించడానికి ఏ కంపెనీ అయితే దాన్ని తయారు చేసిందో ఆ కంపెనీ ఇంజనీర్ వచ్చి దాన్ని బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ 3 వెరిఫై చేసి ట్యాంపరింగ్ జరగలేదు అని నిర్ధారించాలి అని చెప్తుంది. ఎవరి సమక్షంలో చేయాలి ఇప్పుడు ఇది? అది ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ సమక్షంలో. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది, అవి మేము లెక్క పెట్టము, ఇప్పుడు కొన్ని మెషిన్లు తీసుకొస్తాము, కొన్ని వీవీప్యాడ్లు తీసుకొస్తాము, కొంతమందితో మీరు ఓటు వేయించండి, ఆ మిషన్ కరెక్టా కాదా టెస్ట్ చేయండి అని వీళ్ళు ఒక వాదన తీసుకొచ్చారు. ఎవరు? ఎన్నికల కమిషన్. సంజీవ్ ఖన్నా గారు పారా నంబర్ 76 క్లాజ్ బిలో ఏం చెప్పినారంటే ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని నిర్ధారించుకోవడం కోసం ప్రక్రియ చేయమన్నారు. అంటే ఎన్నికలలో ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది మెయిన్ పారా ఏం చెప్పిందంటే అసలు ఎన్నికల కమిషన్ పనితీరు పారదర్శకంగా ఉండాలి, నిజాయితీగా ఉందని ప్రజలకి చూపించేందుకు ఈ పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. మీరు ఎన్నికలో దాన్ని లెక్క పెట్టకుండా ఇప్పుడు లెక్క పెట్టమంటే ఎట్లుందంటే ఒక ఎగ్జామ్లో మీరు ఒక ఎగ్జామ్ రాసినారు, దాంట్లో ఫెయిల్ అయినారు, ఆ పేపర్ నేను రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ తీసుకురమ్మంటే అది తీసుకురాను, ఆ రిజల్టే నువ్వు ఫెయిలే, కావాలంటే ఇప్పుడు ఇంకొక పరీక్ష రాయి, నువ్వు ఫెయిల్ అయిన వాళ్ళు లేదా ఇక్కడ నిర్ధారిస్తా అని చెప్పి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్లు ఇస్తున్నారు. ఇక్కడ అక్కడ ఏం జరిగిందో ఏ మిషన్ అయితే న్యాయస్థానం ఏదైతే ఉందో నిజంగా ఈ ఈసీ చెప్పి ఇవన్నీ వాదనలను పట్టించుకుంటుందా, లేకపోతే న్యాయం వైపుగా కావాల్సిన ఆర్డర్ ని పాస్ చేస్తుందా? ఈసీ చెప్పిన మేము లెక్క పెట్టడానికి సాధ్యం కాదు అనే ఆర్డర్ని ఈసీ క్వశ్చన్ చేయలేదు. ఎందుకు సాధ్యం కాదు అని ఎన్నికల కమిషన్ అడగట్లేదు. అలా ఎందుకు ఉంటుంది మరి? అదే కదా, మొత్తం జడ్జిమెంట్ చదవండి, మీకు కార్డు ఫార్వర్డ్ చేస్తాను నేను. 53 పేజీల జడ్జిమెంట్ మొత్తం చదివే నేను. ఎన్నికల కమిషన్ చెప్పిన దాంతో మేము ఏకీభవిస్తున్నాము, మీరు ఇచ్చిన అప్లికేషన్ మేము కొట్టివేయచ్చు కూడా, కానీ మీరు అభ్యంతరాలు తెలుపుతున్నారు కాబట్టి 5% మెషిన్లని 5% పోలీస్ స్టేషన్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పినారు. మరి ఇప్పుడు ఈ 5% కౌంటింగ్ కోసం ఏంటి వచ్చిన ప్రాబ్లం? ఆయన దానికి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 47,200 రూపాయలు డబ్బులు కట్టించుకున్నారు. ఫీజు చాలా హై పెట్టినారు. దానికి కేవలం ఎవరెవరు అప్లై చేయొచ్చు? 2, 3 స్థానాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే. అగ్రీవ్డ్ పర్సన్ కోర్టు దృష్టిలో ఓడిపోయిన మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి గెలిచిన ఎట్లాగో అడగడు, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో మాత్రమే అగ్రీవ్డ్ పర్సన్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అది కూడా తప్పు. అగ్రీవ్డ్ పర్సన్ ఓటు దొంగిలించబోయింది ఎవరు? ఓటర్. నేను ఓటు వేసిన వాడికి కరెక్ట్ వెళ్ళిందా లేదా నేను మోసపోయాను. ఫస్ట్ ప్రజాస్వామ్యం మోసపోయింది, రాజ్యాంగం మోసపోయింది, అంబేద్కర్ గారు మోసపోయారు, స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరూ మోసపోయారు, ఇంతమంది మోసపోయారు ఇక్కడ. సో అగ్రీవ్డ్ పార్టీ సెకండ్ అండ్ థర్డ్ అనేది కూడా సుప్రీంకోర్టు దాంతో మనం ఏకీవించకూడదు. ఇది మన పాయింట్ సుప్రీంకోర్టు ముందర పెడితే వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ మొత్తము అసెంబ్లీ స్థానాలు లెక్క పెట్టడానికి మొత్తం ఫీజు కట్టాలంటే అన్ని పోలీస్ స్టేషన్లకు తీసుకుంటే ₹1 కోటి కట్టాలి. పార్లమెంట్ అయితే 7 కోట్లు కట్టాలి. అంత స్థాయిలో ఫీజు ఎందుకు పెట్టినారు? ఇంకొకటి, మీరు అప్లై చేసుకుంటే కేవలం 7 రోజుల్లోనే అప్లై చేసుకోవాలని నిబంధన పెట్టినారు. సుప్రీంకోర్టు గారికి అది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికలలో అవకతవకలు జరిగితే దానికోసం మీరు దరఖాస్తు చేసుకునే టైము 45 డేస్ అనేది ఎన్నికల రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఉంది. ఈ వీవీప్యాట్ల వెరిఫికేషన్ మాత్రం ఓన్లీ 7 డేస్ టైం ఇచ్చినారు. ఎన్ని రోజులు తక్కువ టైం ఇచ్చినారు? ఇతర అవకతవకలు ఏమన్నా ఉంటే దాంట్లో 45 డేస్లో మీరు అప్లై చేయొచ్చు, కానీ ఈ వీవీప్యాట్ కౌంటింగ్ మాత్రం టైం తగ్గించినారు, ఫీజు చాలా హై పెట్టినారు. కౌంటింగ్కి స్టార్టింగ్ నుంచి మేము అంత టైం సరిపోదు అంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల కమిషన్కి ఈ వీవీప్యాట్లు కౌంట్ చేయడానికి ఇష్టం లేదు అని చెప్పేసి కూడా మనం ఒక క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కోర్టు ధిక్కరణ కూడా జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఇచ్చిన తీర్పులో పారా 76(b)లో ఏం చెప్తున్నారంటే మీరు 3 కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ 3 పరీక్షించి ట్యాంపరింగ్ కానీ మ్యానిపులేషన్ కానీ ఏమైనా జరిగిందా లేదా నిర్ధారించండి అని చెప్పారు. ఆ వీవీప్యాట్ లెక్క పెడితేనే కదా ఆల్రెడీ ఎన్నికల ఈ మన కంట్రోల్ యూనిట్లో ఎన్ని ఓట్లు వచ్చినాయో అది డిక్లేర్ చేసేసినారు. ఆ వీవీప్యాట్లు కూడా సేమా కాదా అని వెరిఫై చేయమంటే వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు?
స్టార్టింగ్ ఏమో 100% వెరిఫై చేయమంటేనేమో టైం సరిపోదు అంటున్నారు. టైం చూస్తే మనం చెప్పిన లెక్క ప్రకారం 20 మందిలో కూర్చుంటే 4-5 గంటల్లో మొత్తం కౌంట్ చేసి పడేయచ్చు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం. పెద్ద కష్టమేం కాదు. సో వాళ్ళు అక్కడ అబద్ధం చెప్పినారు. రెండోది మీరు ఫీజు ఏమో 47,500 ఎందుకు పెట్టినారు? అంత హై ఎందుకు పెట్టినారు? డిస్కరేజ్ చేయడం కోసం. టైం గ్యాప్ ఓన్లీ 7 days. 7 days ఎందుకు? ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు దీని ప్రకారం మీరు లెక్క పెట్టిందంటే మేము అవి లెక్క పెట్టాము, ఇప్పుడు మళ్ళీ పోలింగ్ చేస్తాము, మీరు కావాలంటే ఎంతమందితో పోలింగ్ చేసుకోండి, దానికి దీనికి టాలీ అవుతుందో లేదో చూపిస్తాము, అవి మాత్రం మమ్మల్ని అడగొద్దు అంటున్నారు. ఎందుకు అంత దాచిపెడుతున్నారు అనేది పెద్ద క్వశ్చన్. ఇక్కడ మీ మీద వచ్చే డౌట్లు ఏంటంటే గతంలో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు 175 అని అంటే అది మామూలు మెజారిటీ కదా. యాక్చువల్ ఆ టైంలో మినిస్టర్లు సైతం టీడీపీలో ఓడిపోయే పరిస్థితి. ఆ రోజున అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మినహాయిస్తే అసెంబ్లీలో ఎవరు కనిపించని పరిస్థితి. అప్పుడు మీరే ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఈవీఎంలు ఎవరన్నా ట్యాంపరింగ్ చేయగలరా, అలాంటిది అసలు ఆ టెక్నాలజీ ఉందా అని చెప్పేసి మీరు ఆ రోజు అంత గంటపదంగా చెప్పారు. ఈవీఎంలను అంత బలంగా నమ్మారు వైఎస్ఆర్సీపీ సోదరులంతా కూడా. ఈ రోజు టీడీపీ జనసేన కలిసి ఇచ్చినటువంటి రిజల్ట్ ఏపీ ప్రజలందరినీ ధిక్కరిస్తూ వాళ్ళని అవమానపదంగా మాట్లాడుతూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినాయి మొర్రో అని చెప్పేసి మీరు ఇంకా మొత్తుకుంటూనే ఉన్నారు. ఏ రకంగా చూడొచ్చు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైసీపీ మనిషిని కాదు, నేను పొలిటికల్ అనలిస్ట్. సో అనాలిసిస్ నేను చెప్తున్నాను. 2019కి ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే 2019లో 45 days వరకు మీరు అంటే ఏ కంప్లైంట్లు స్వీకరించే వరకు ఎవరైనా సరే ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ దాంట్లో ఉన్న స్లిప్స్ కానీ డిస్ట్రాయ్ చేయమని ఎక్కడ ఆదేశాలు రాలేదు 2019లో. ఇక్కడ 10 రోజులకే వితిన్ 10 days అవన్నీ రిమూవ్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చినారు. మీకు రీకౌంటింగ్ చేసుకోవడానికి ఒక అభ్యర్థికి 45 days టైం ఉన్నప్పటికీ ముఖేష్ కుమార్ మీరా గారు 26 జూన్ 2024 అంటే ఎన్నికలైన 22వ రోజున ఆయన ఏమి ఇచ్చారంటే 10 రోజులకే వీవీప్యాట్ అన్ని సరెండర్ చేయమంటే మీరు ఇంకా ఎందుకు సరెండర్ చేయలేదు? 22 days అవుతుంది, ఎందుకు సరెండర్ చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. 45 days వరకు ఉంచాల్సిన దాన్ని 10 days లోనే ఖతం చేయమంటున్నారు. ఎందుకు? 2019లో జరగలే, నంబర్ 1. నంబర్ 2, 2019లో వీవీప్యాట్ వెరిఫికేషన్ లేదు. ఈసారి కూడా మూడు దశల ఎన్నికలు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ వైసీపీ చేసిన అతిపెద్ద ఘోరమైన తప్పిదం ఏంటంటే వాళ్ళ చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు బాధపడ్డాను నేనైతే ఏమనుకోను, కానీ ఆయన చుట్టుపక్కల పెట్టుకున్న వ్యక్తులకి ఇంకా సరే. నేను ఎన్నికలైన 5వ రోజున వెళ్ళి తాడేపల్లిలో ఆయనకి సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఓడిపోయిన 164 అసెంబ్లీ స్థానాలు 21 లోక్సభ స్థానాల్లో మీరు వీవీప్యాట్ వెరిఫికేషన్కి అప్లై చేయండి అని. వీవీప్యాట్లకు ఎట్లయితే మన ఒంగోలు బాలినేని గారు అప్లై చేశారో ఓడిపోయి అన్ని చోట్ల చేయమన్నా నేను, లోక్సభ అండ్ అసెంబ్లీ. అది చేశారు, మినమేషాలు లెక్కేశారంటే నేను అన్నాను ఇంతకుముందంటే ఈ ఫెసిలిటీ లేదు. మొన్ననే 19 తర్వాత 19 కూడా కాదు, ఎక్కడ ఆ ఎలక్షన్ లో అయితే వీవీప్యాట్లు లేవు, కానీ ఇప్పుడు 24లో వీవీప్యాట్ 24లో కూడా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫస్ట్ సెకండ్ థర్డ్ తర్వాత వచ్చింది జడ్జిమెంట్. అంటే జూన్ 4th కంటే ముందే వచ్చేసింది. సో మీరు 45 days ముందు వచ్చింది జడ్జిమెంట్. అది దాన్ని మీరు ఉపయోగించుకొని అప్లై చేయమంటే వాళ్ళు అప్లై చేయలేదు. ఇప్పుడు ఈవీఎంల పనితీరు 100% కరెక్ట్ అని వాదించే పార్టీ ఏది? భారతీయ జనతా పార్టీ. మొత్తం 92 పోలింగ్ స్టేషన్లలో దేశవ్యాప్తంగా ఇది వెరిఫై చేయమని అప్లై చేసినారు. 92లో 40 బీజేపీ. ఈవీఎంల పనితీరు 100% పర్ఫెక్ట్, దాంట్లో మాకు ఎటువంటి అనుమానం లేదు అనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే 40 స్థానాల్లో ఈవీఎంలు పని సరిగ్గా తేలేదని వాళ్ళు అప్లై చేసినప్పుడు ఓడిపోయిన మీరు చేయడానికి ఏముంది? సో అది పెద్ద బ్లండర్. అది అయిపోయిన తర్వాత బాలినేని గారికి ఎప్పుడైతే మేము మళ్ళీ మాక్ డ్రిల్ చేసి దాన్ని మాత్రమే వెరిఫై చేస్తామని అంటే బాలినేని గారు ఎందుకు హైకోర్టుకి వెళ్ళినారు. అక్కడ ఉన్న సలహాదారు ఎవరో నాకైతే తెలియదు, కానీ మీరు ఇది వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పింది ఎవరు? 5% వెరిఫై చేసుకోవచ్చు సుప్రీంకోర్టు బెంచ్. దానికి అనుగుణంగా పరీక్ష జరగాలి. దానికి అనుగుణంగా పరీక్ష జరగనప్పుడు కోర్టును ధిక్కరిస్తున్నారు కదా. సుప్రీంకోర్టు వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలి కదా. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయకుండా హైకోర్టుకి వెళ్ళి ఈ ప్రొసీజర్ ఆపండి అని వేసారు పిటిషన్. ఎవరు? బాలినేని శ్రీనివాస్ గారు. అంటే మీకు ఎంత మినిమం కామన్ సెన్స్ ఉంటే చాలు. దానికి
మీకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని వైలేట్ చేస్తుంటే ఇమీడియట్గా మీరు వెళ్ళి కంటెంప్ట్ అక్కడ వేయకుండా హైకోర్టులో ప్రొసీజర్ అంటే వాళ్ళకి ఆ మాత్రం సలహా చెప్పేవాళ్ళు కూడా లేరు అక్కడ. మీరు చెప్పు ఉండాల్సింది కదా ఫోన్ చేసి బాలనేని గారికి. మరి మనకెందుకు అప్పుడు ఎప్పుడైతే 164 and +21 అప్లై చేయమంటే చేయలేదో నాకైతే చాలా కోపం వచ్చింది అక్కడ. చీరా చూస్తే జగన్ అలాంటి దానికి ఖచ్చితంగా ముందుకు పోవడానికి ప్రయత్నిస్తాడు కదా. వై నాట్ 175 అన్న కాన్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి డిప్రెషన్ లో ఉన్న వ్యక్తిని కలిసి అంత ఆ 7 days టైం ఇస్తున్నారు కాబట్టి చూడండి 7 days ఎందుకు ఇస్తున్నారు? అందరూ డిప్రెషన్ లో ఉంటారు, ఆలోచించుకున్న టైం ఉండదు. ఇది కొత్తగా వచ్చిన ప్రొసీజర్, దీన్ని చదివి అర్థం చేసుకుని అప్లై చేసే లోపల ఆ 7 days ఖతం అయిపోవాలి. ఈసీ ప్రతి దాంట్లో కూడా ఈ వీవీప్యాట్లని వచ్చిన ఫిగర్స్తో టాలీ చేయడానికి ఇష్టపడట్లేదు. దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు 45 days నుంచి వచ్చిన వీవీప్యాట్లని 10 days అని ఎందుకు ఖతం చేయమంటున్నారు మీరు? ఇవన్నీ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 10 days కూడా ఏం షార్ట్ పీరియడ్ ఏం కాదే. 24 hours తర్వాత 1 day 2 day 3 day 4 days తర్వాత అయినా ఒక 4th 5th day నుంచి అయినా సరే వీళ్ళు అడగడానికి ఆస్కారం ఉంది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫెసిలిటీ ఉందని చాలా మందికి తెలియదు. ఒకళ్ళిద్దరికి తెలిసినా కానీ అది పార్టీలో డిస్కస్ అయ్యి బట్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి జగన్ అంటే నేను ఒక కేతిరెడ్డి గారితో మాట్లాడాను. కేతిరెడ్డి గారు మనతో మాట్లాడితే ఏమన్నారంటే ఆయన, నేను ఈ తీర్పు చదివాను, ఈ తీర్పు చదివాను కాబట్టే 164 చోట్ల +21 చోట్ల అప్లై చేయాలని నేను వాదిస్తున్నా. కేతిరెడ్డి గారితో నేను మాట్లాడితే ఏమన్నారంటే, రాజశేఖర్ అదేం ఉండదు, వాళ్ళ దగ్గర నుంచి ఒక టెక్నీషియన్ వస్తాడు, మళ్ళీ ఒక మాక్ పోల్ చేస్తారు, అంతా బాగానే ఉంది, సర్టిఫై చేసి వెళ్ళిపోతారు అన్నారు. వీళ్ళు ఎన్నికల కమిషన్తో మాట్లాడారు. బట్ ఇక్కడ కొత్తగా ఉన్న ఈవీఎంలతో కాదు కదా మనకు పని. అక్కడ వీవీప్యాడ్లు ఉంటే సరిపోయేది. అది చేయట్లేదు కదా. అదే కదా ఇప్పుడు పెద్ద డౌట్. ఇక్కడ వీళ్ళు ఏం ప్రొసీజర్ చేస్తారు? వీవీప్యాడ్ లో ఉన్నటువంటి డేటా ఎన్ని రోజులు స్టోర్ అయి ఉంటుంది? ఇప్పుడు వీవీప్యాడ్ లో స్లిప్ కదా, హార్డ్ కాపీ, అది పేపర్ కాపీ. ఎన్ని రోజుల వరకు వాళ్ళు స్టోర్ చేస్తారు? అంటే బర్న్ చేయడం కానీ, కాల్ చేయడం కానీ. మొన్న పోయినసారి మన తెలంగాణలో ఎవరు ఎమ్మెల్యే 3 నెలల ముందర, ఎవరు తెలంగాణలో ఒక ఎమ్మెల్యే 3 నెలల తర్వాత ఇంకా 3 నెలలు ఉందనగా గెలిచినాడు. 4 సంవత్సరాల 7 నెలలు ఎంతో ఆయన ఎమ్మెల్యే ఉన్న తర్వాత లాస్ట్ 5 నెలలు ఓడిపోయినాక మళ్ళీ ఎమ్మెల్యే పదవి స్వీకారం చేసినాడు. సో అట్లా అప్పటిదాకా తీర్పు వచ్చేదాకా స్టోర్ చేయాలి, లేదా కోర్టు ముందర సబ్మిట్ చేసే వరకన్నా కౌంట్ స్టోర్ చేయాలి. మీరు మాత్రం 45 days లోపల అప్లై చేసుకునే టైం మీకు ఉంది. 45 days లోపల రీకౌంటింగ్ అప్లై చేస్తే దాన్ని వీవీప్యాట్లుగా ఆధారంగానే చేయాలి. సో ఇక్కడ మన ఈసీ ఎన్నికల కమిషన్ వీవీప్యాట్ అని లెక్క పెట్టాలంటే కరెంట్ షాక్ కొట్టినట్టు రియాక్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు కూడా ఇస్తున్నటువంటి డైరెక్షన్స్ 5% లెక్క చేయొచ్చు అని చెప్పిన తర్వాత ఈసీ ఒప్పుకోవట్లేదు. ఆ 5%కే మాక్ డ్రిల్ చేస్తామంటున్నారు. బాలేన్ గారు డబ్బులు కట్టింది కూడా 12, ఆయన దగ్గర ఉన్న 240 దాంట్లో 5% అంటే 12 పోలింగ్ స్టేషన్లు వచ్చినాయి. 12 పోలింగ్ స్టేషన్లకి ఆయన డబ్బులు కట్టినారు. డబ్బులు కట్టంగానే ఏమంటున్నారు, మీరు డబ్బులు వాపస్ తీసుకోండి అంటున్నారు. లెక్క పెడతామంటలేరు. లేదు నేను తీసుకోను, ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే అంటే వాళ్ళు వచ్చి అవన్నీ తీసుకొచ్చి మేము మాక్ డ్రిల్ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు ఒక ప్రొసీజర్ చేస్తాము, మీరు ఎవరితోనో సరే కావాలంటే ఓట్లు వేయించుకోండి, దాన్ని బట్టి సరిగ్గా పడుతున్నా లేదా అనేది మనం ఇక్కడ వెరిఫై చేద్దాం అంటున్నారు వాళ్ళు. దీనివల్ల కాదు కదా ఎన్నికల ఫలితం మారేది, దానివల్ల కదా, అది కదా. సో పారా 70(b)లో ఆ జడ్జిమెంట్లో చెప్పిన ఆదేశాలకి, సుప్రీంకోర్టు ఆదేశాలకి పూర్తి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకోవాలి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తే వెళ్ళి పిలుస్తారు. అసలు అప్లికేషన్ ఎందుకు ఇస్తారు? ఏటీఆర్ అప్లికేషన్ ఎందుకు వేసింది? వీవీప్యాట్లకి ఈవీఎంలకి పోల్చాలనే కదా. ఎన్నికలలో జరిగిన వీవీప్యాట్లకి ఎన్నికల్లో జరిగిన ఈవీఎంకి పోల్చాలని వాళ్ళు అప్లికేషన్ వేసుకున్నారు. కాదు రాజశేఖర్ గారు, ఇక్కడ వీవీప్యాట్లు వచ్చినవే ఒకవేళ ఎవరికైనా డౌట్ వచ్చిన సందర్భం కానీ, లేకపోతే ఆయనకి ఈవీఎంల మీద కొందరికి పద్ధతి తెలియదు, ఈవీఎంలు అసలు ఎలా పనిచేస్తాయో తెలియనప్పుడు వాళ్ళు వీవీప్యాడ్లని ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద వచ్చింది. దీనికోసం 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టారని చెప్పిన దాన్ని బట్టి మరి ఇప్పుడు ఈ 5,000 కోట్ల పరిస్థితి ఏంటి? లేకపోతే వీవీప్యాడ్లు మొన్ననే కొత్తగా వచ్చాయి, ఈ ట్యాంపరింగ్ జరగవచ్చో, లేకపోతే ఇంకా సమ్ ఎనీ కేసెస్లో మరి ఇప్పుడు ఈ 5,000 కోట్ల పరిస్థితి ఏంది? వీవీప్యాడ్ లెక్కింపజేయడానికి ఈసీకి ఉన్న అభ్యంతరం టైమే అంటున్నారు. నిజంగా టైమ్ ఇస్ రియల్లీ మ్యాటర్స్. ఒకవేళ మ్యాన్ పవర్ ని పెంచితే ఈ రోజు ఇండియాలో ఉన్న మ్యాన్ పవర్ ఇందాక మనం చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఒక బండిల్ కౌంట్ చేయడానికి 30 seconds పడితే 1 minute 2 minutes వేసుకున్నా కానీ
120 సెకండ్స్ వేసుకున్నా కానీ ఒక్కొక్క సెకండ్కి ఒకటి లెక్కేస్తున్నా కానీ మీరు ఒక బండిల్ కౌంట్ చేయడానికి 2 minutes 1 hourలో 30 బండిల్స్ లెక్క చేయొచ్చు. అంటే 3,000 ఓట్లు లెక్క పెట్టచ్చు ఒక మనిషి. 10 మనిషి 30,000 ఓట్లు లెక్క పెట్టచ్చు ఇంటూ 10 hours 3 లక్షల ఓట్లు లెక్క పెట్టచ్చు 10 గంటల లోపల. అయితే మనకు పోలేటి ఎన్ని 150,000 160,000 కదా. సో అంత టైం కూడా పట్టదు, 10 hours కూడా పట్టదు, 5-6 hours ఖతం అయిపోతుంది. అందరి హృదయాలు అయితే దోచుకుంటుండే నిజంగానే ఈ ప్రక్రియ చేసి పెట్టుండే. ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా గోల్మాల్ ఉంది కాబట్టి ఇవన్నీ కుంటి సాకులు చెప్తుంది. ఎన్నికల కమిషన్ కుంటి సాకులు చెప్తున్నా అని చెప్పడానికే నేను ఉదయం నుంచి ఇవాళ ఈ రోజున ఎక్సర్సైజ్ చేశాను. నేను 500 రూపాయల బండలు ఒకటి తీసుకొని టైం అని పెట్టుకొని మరి చూస్తే 28 seconds 35 seconds లోపల నేను 100 కౌంట్ చేస్తున్నా. దానికి డబుల్ టైం ఇద్దాం, 2 minutes ఇద్దాం, 4 times ఇచ్చినా కానీ 5 గంటల లోపల 20 మంది ఉంటే 5 గంటల లోపల ఖతం చేయొచ్చు. అదండి, ఏదేమైనా ఈవీఎం ట్యాంపరింగ్స్ జరిగింది అని అంటున్నారు. ఒక పక్క వీవీప్యాడ్లను ఖచ్చితంగా లెక్కింపజేస్తే అది నిజంగా మాలాంటి వాళ్ళ డౌట్లు కూడా క్లియర్ అవుతాయని అది సగటు భారతీయుడిగా కోరుకుంటున్నాను. నేను కూడా చింతా రాజశేఖర్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా చోట్లల్లో మెప్పించడానికి కాదు కానీ వాస్తవాలు చెప్తారు ఎప్పుడైనా. సో ఆ వాస్తవాలు మీరు చూసి రేపటి రోజు ఏంటి అనేది చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.